బంగారు తెలంగాణని బార్ల తెలంగాణగా మలిచిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా మూధోల్ తాలూకాలో రెండవ రోజు ప్రజాప్రస్థాన యాత్రను భైంసా మండలం మాటేగాం నుండి ప్రారంభించింది. భైంసా మండలం తిమ్మాపూర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టామన్నారు. దళిత బంధు ఎంతమంది నిరుపేదలకు అందుతుందని మండిపడ్డారు. ఒక్కరికేనా ఇచ్చిందా? మరి అల్లుడు వస్తే ఏడమంటున్నాడమ్మా. ఎందుకు మరి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది కదా, అంత పెద్దది కట్టుకున్నాడు. 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? పోడు భూములు పట్టాలన్నాడు ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా? అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం చేతనైందా? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా. రైతు బంధు అనేది కూడా ఒక గారడే కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, డ్రిప్ వేసుకుందామన్నా, బోర్ వేసుకుందామన్నా, ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా అన్ని సాయం చేస్తుండే కదా. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? మొత్తం అన్ని పథకాలను బంద్ పెట్టాడు కేసీఆర్ సార్. అంటే 30,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను అంటున్నాడు. 5,000కే కోటీశ్వరులు అయిపోతారన్న. అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలన ఒక వరదొచ్చో ఒక పురుగు పట్టో పంట పోతే కనీసం పంట నష్టపరిహారమైన ₹1 ఇస్తున్నాడా కేసీఆర్ సార్? మరి దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమవుతుంది? వరి వేసుకుంటే ఉరే అన్నాడే, ఇంతకంటే దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకోటి ఉంటాడా? కౌలు రైతులు రైతే కాదన్నాడే, ఇంతకంటే దిక్కుమాలిన పాలన ఇంకోటి ఉంటుందా? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలను హమాలి పని చేసుకోమంటున్నారే, ఇంతకంటే దిక్కుమాలిన పాలన ఉంటుందా? మాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి అని పేదవాళ్ళు అడిగి విసుగెత్తిపోయారే. ఇల్లు కట్టడం చేత కాలేదు కానీ ఇంటి మీద పన్ను మాత్రం వసూలు చేస్తున్నారు కదా. ఇంతకంటే దిక్కుమాలిన పాలన ఉంటుందా? అసలు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఒక్కరోజు ₹1 కరెంటు ఛార్జీలు పెంచింది లేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచింది లేదు. ఏ ఛార్జీలు కానీ ఏ పన్ను కానీ పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి కేసీఆర్ గారికి చేతనైందా? ఆర్టీసీ ఛార్జీలు ఎన్నింతలు పెరిగినాయన్నా? 2 ఇంతలైనాయా 3 ఇంతలైనాయా? కరెంటు ఛార్జీలు 2 ఇంతలైనాయా 3 ఇంతలైనాయా? 3 ఇంతలైనాయి. రిజిస్ట్రేషన్ ట్యాక్సీలు పెంచిరి, ఇంటి పన్ను పెంచిరి, ఇప్పుడు నీళ్ళ ముందు కూడా పన్ను వేస్తారట. అవును, అన్ని సమస్యలే ఉన్నాయన్న. 8 సంవత్సరాలుగా అసలు సమస్య లేని వాళ్ళు ఎవరున్నారు? ఒక్క వర్గానికైనా మేలు చేసిండా కేసీఆర్ సార్?